చాలమ్మా, ఇప్పటికీ నువ్వు పడ్డ కష్టాలు చాలు. ఆ మధు గురించి యష్కి అన్ని నిజాలు చెప్పేసి దాని పీడ వదిలించుకుందాం. అది ఇంట్లో నుంచి పోతే గాని నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా. ఇప్పుడే వెళ్ళి వాడికి చెప్పేస్తానమ్మా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, తొందరపడకండి. ఆ మధు ఎవరో ఏంటో, దాని వెనక ఎవరున్నారో, ఎందుకు పగబట్టినట్టుగా మన కుటుంబాన్ని ఇంతగా వేధిస్తుందో తెలుసుకునేదాకా మనం ఎన్ని ఇబ్బందులొచ్చినా ఇలాగే ఉండాలి, ఇలాగే నాటకం ఆడాలి. నాటకం పేరు చెప్పి నా నోరు నొక్కకు సింధు. అయ్యో అత్తయ్య, మీకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? మీ అబ్బాయి మారాడు అన్నారు కదా, అది నిజమైన మార్పు కాదత్తయ్య. అదంతా నటన. యష్ మారలేదు. అందుకే నన్నిలా గదిలో బంధించాడు. వాడి గురించి ఆ మధు గురించి వదిలేసేయమ్మా. నువ్వు ఇంతవరకు ఏమీ తినలేదు, కొంచెం అన్నం తినమ్మా. వద్దత్తయ్యా, నేను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ అయ్యాకే తింటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటాను. అత్తయ్య, అసలు మధు రూంలో ఆ బగ్ ఎవరు పెట్టుంటారు? అదే దాని రూంలో బగ్ పెట్టి అది నువ్వే పెట్టావని గొడవ చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలనే ఈ ప్లాన్ చేసుంటుంది సింధు. నాకెందుకో ఆ బగ్ మధు రూంలో పెట్టింది మీ అబ్బాయే. అత్తయ్య, ఎవరో వస్తున్నట్టున్నారు అత్తయ్య, మీరు వెళ్ళండి. ఇంకెవరొస్తారు? ఆ మధుయే అయ్యుంటుంది. ఓ నువ్వా? నేనింకా ఎవరో అనుకున్నాను. వచ్చింది యష్ అనుకున్నావా, లేదా అత్తయ్య మావయ్య అనుకున్నావా? నిన్నీ రూంలో నుంచి బయటికి తీసుకురావటానికి ఎవ్వరూ రారు సింధు. చచ్చే వరకు నువ్వు ఇక్కడే మగ్గిపోతావు. ఎవరో వచ్చి నిన్ను బయటికి తీసుకొస్తారు అని ఈ రాత్రిపూట నువ్వు పగటి కలలు కనకు. అది ఎప్పటికీ జరగదు. ఆల్రెడీ నీకు చెప్పాను మధు, నీ గురించి యష్కి నిజం తెలిసేంత వరకు నీ ఆటలు సాగుతాయి. నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా సింధు. నువ్వే మీ ఆయనకి చెప్పాల్సింది. నేను చెప్పడం కాదు, నిజమేంటో యష్ తనంతట తానే తెలుసుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ బతుకు కుక్క బతికే. నన్నే కుక్క అంటావా? నిన్ను ఇంట్లో అందరి ముందు నువ్వు నన్ను ఏమన్నా పడ్డానికి కారణం వాళ్ల మీద నాకున్న గౌరవం, బాధ్యత. అంతేకాని నువ్వంటే భయం కాదు. నేనంటే భయం లేకుండానే నన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం లేదు కాబట్టి నా రూంలో బగ్ పెట్టి దొంగచాటుగా నా మాటలు వింటున్నావా? ఈ రోజు వరకు నాకు ఆ అవసరం రాలేదు, ఇక ముందు కూడా రాదు. నిజంగా నేను నీ రూంలో ఆ బగ్ పెట్టుంటే ఇన్ని రోజులు నువ్వింట్లో ఉండేదానివే కాదు. నీ రూంలోకి ఎందుకు వచ్చాను అని అడుగుతున్నావే తప్ప అసలు నీ గురించి నాకు ఏం తెలిస్తే నేను నీ రూంలోకి వచ్చాను అని నువ్వు అడగడం లేదు. నా గురించి తెలుసుకోవటం నీ తరం కాదు సింధు. నీ గురించి నాకు అన్నీ తెలుసు మధు. నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో తెలుసు. ఏదో ప్లాన్తోనే ఈ ఇంటి కోడలు అయ్యావన్న విషయం కూడా నాకు క్లియర్గా తెలుసు. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది మధు. అందుకే ఎవరో నిన్ను వెంటాడుతున్నారు. ల్యాండ్ సీజ్ గురించి, ప్రాజెక్ట్లో నువ్వు చేసే ఫ్రాడ్ గురించి వాళ్లే న్యూస్లో వచ్చేలా చేశారు. నీ గురించి వాళ్ళకి ఇంకేం తెలుసో ముందు నువ్వది తెలుసుకో. నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం అనేవి ఉంటాయి. వాటికి ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే.
నువ్వు చెప్పేవన్నీ ఎప్పుడూ ఒకరి దగ్గర స్థిరంగా ఉండవు సింధు. తెలివైనవాడు, బలమైనవాడు, డబ్బున్నవాడు ఎలా ఆడిస్తే అవి అలా ఆడుతూ ఉంటాయి. అలా ఎప్పటికీ అనుకోకు మధు. ధర్మంతో పోటీ పడి అధర్మం ఏనాడు గెలవలేదు. రేపో మాపో నీ చాప్టర్ క్లోజ్ చేయడానికి నీ అజ్ఞాత శత్రువెవరో కాని భలే ప్లాన్ చేస్తున్నారు. నీ గురించి పూర్తిగా తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించుకో. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ జీవితం నాశనం కాబోతుంది కాబట్టే నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నావు. నీ అహంకారమే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తుంది. యష్, ఏనానా ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావురా? నీది మనసా లేక బండరాయా? నువ్వు మనిషివా లేక మృగానివా? అసలెందుకురా సింధు మంచి మనసుని అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎప్పుడు చూడు ఏదో ఒక విధంగా సింధుని బాధ పెడుతూనే ఉన్నావు. ఈ పాపం ఊరికే పోదురా, అంతకు మించి అనుభవిస్తావు. అనుభవిస్తున్నాను. సింధుని అనుమానించి తప్పు చేసినందుకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నాలో నేనే ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకెవ్వరికీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. మనిషిగా మనసుండి కూడా సింధు విషయంలో మీరన్నట్టుగా పైకి మృగంలా ప్రవర్తిస్తున్నా కూడా లోపల మాత్రం భర్తగా సింధుని ప్రేమిస్తూనే ఉన్నానన్న. ప్రేమిస్తూనే ఉన్నాను. సింధుని అర్థం చేసుకున్నాను కాబట్టే సింధుకి ఏం కాకూడదని అనుకుంటున్నాను నాన్న. ఏంట్రా మాట్లాడకుండా మౌనంగా ఉన్నావేంటి? సింధు ఏదో తప్పు చేసింది అన్న భ్రమలో ఇంకెన్నాళ్ళని ఇలా సింధుని హింసిస్తావురా? ఇప్పటికైనా మార్రా. నీ భార్య సింధు కడిగిన ముత్యంరా. సింధు ఏ తప్పు చేయలేదు అనడానికి నేనేరా ప్రత్యక్ష సాక్ష్యం. మీ అమ్మ నా చేత ఒట్టు వేయించుకుందిరా. అందుకేరా ఇన్ని రోజులు నీకీ నిజం చెప్పలేకపోయాను. కాని సింధు లాంటి మంచి మనిషిని నువ్వు మాటలతో హింసిస్తుంటే చూస్తూ ఉండలేక నీకు నిజం చెప్తున్నాన్రా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు హత్య చేసింది నువ్వేరా.